ఒక తల్లి తన కొడుకుని అతి దారుణంగా కొట్టి కొట్టి చంపి అతను చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి దాన్ని కాల్చేసి బూడిద బూడిద చేసింది. పోలీసులకి కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఆమె ఆమె కొడుకుని అతి దారుణంగా చంపేసింది. అయితే ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. దీని గురించి వింటే ఖచ్చితంగా మీ అందరి గుండె ఒక్కసారిగా తళుక్కుమంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎవరైనా సరే మన తల్లిని ఏమన్నా అన్నా సరే, నీ యమ్మ అన్నా సరే వెంటనే మనం వాళ్ళ గల్లా పట్టుకుని వారితో కోట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎంత ఎంత గొడవలున్నా, ఎంత పెద్ద శత్రువులైనా సరే, తన తల్లి జోలికి వస్తే మాత్రం ఏ మగాడు ఊరుకోడు, ఏ కొడుకు కూడా ఊరుకోడు. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఆ కొడుకు కూడా అలానే ప్రవర్తించాడు. వాళ్ళ తల్లి వాళ్ళ తల్లికి మంచి పేరు ఉండాలని చెప్పేసి తన కోరుకున్నాడు. తన ఫ్యామిలీ బాగుండాలనే కోరుకున్నాడు. తనది చిన్న వయసైనా సరే తన తల్లికి చెడ్డ పేరు ఉండకూడదు సమాజంలో అని చెప్పి తను కోరుకున్నాడు. అయినా సరే తల్లి తనని అడ్డు తొలగించుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకుని అతన్ని దారుణంగా చంపేసింది. ఒకసారి నేను పూర్తిగా విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇప్పుడు తల్లి అనే ఒక మహిళ గురించి చెప్పుకుంటున్నామో తన పేరు రోమా కుమారి. తనకి 32 సంవత్సరాలు. ఆమెకి 12 ఏళ్ల శ్రేయాంష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే రోమా కుమారి బీపీఎస్సీ టీచర్. ఈమె ఒక బీపీఎస్సీ టీచర్గా ఒక కాలేజీలో పనిచేస్తూ ఉంది. అదే కాలేజీకి సంబంధించి రోహ్తాస్ ప్రైమరీ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో నిర్మల్ పస్వాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇల్లీగల్ రిలేషన్, అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అది తెలిసిపోయింది ఆ కుమారుడికి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ దాని గురించి మాట్లాడుకోవడం, కాలేజీ ఇతరులు కూడా దాని గురించి మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరూ మంచిగా ఇంటికి వెళ్లకుండా ఈమె ఆయనతో పాటు బయట తిరగడం, ఇంటికి రాకపోవడం, వీళ్ళ నాన్న లేని టైంలో అతని ఇంటికి రావడం, ఇవన్నీ కూడా ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, ఆ బాబు అన్ని కూడా గమనిస్తున్నాడు. తన తల్లికి సమాజంలో చెడ్డ పేరు ఉండకూడదు, తన తల్లిదండ్రులు బాధపడకూడదు, తండ్రి ముఖ్యంగా విషయం తెలిస్తే తట్టుకోలేడు. ఇవన్నీ కూడా ఆలోచించి తను ఎవరైతే నిర్మల్ పాస్వాన్ ఉన్నాడో అతనితో ఉన్నప్పుడు కోట్లాడే ప్రయత్నం చేశాడు. నువ్వు మా మీద రివర్స్ అవుతావు అంటూ కూడా ఆ తల్లి అతన్ని చిత్రహింసలకి గురి చేసి దారుణంగా కొట్టింది. కొట్టి 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 అతను చచ్చేంత వరకు కూడా కొట్టి, ఈ వీడు ఇంకా చనిపోయాలని చెప్పేసి, వీడు బ్రతుకుంటే మనకి కేసులో మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండలేం, వీడిని ఏదో రకంగా పోలీసులకి చెక్కకుండా ఆధారాలు ఏమి దొరకకుండా వీడిని ఏదో రకంగా చంపేసి మనం తప్పించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, వీరి నుంచి దూరంగా పారిపోయి చెప్పేసి వాళ్ళిద్దరు రోమా కుమారి అలాగే ఆ ప్రిన్సిపల్ నిర్మల్ పస్వాన్ వాళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ అబ్బాయిని చంపేసిన తర్వాత బేద్నా విలేజ్ అనే ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు. కొనహార్ బ్రిడ్జ్ దగ్గర ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అతన్ని తగలబెట్టేశారు. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. అయితే ఈ ఘటన అంతా కూడా జూన్ 14వ తారీఖు జరిగింది. అయితే రీసెంట్ గా జూన్ 19వ తేదీన దీని గురించి మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. నిజానికి న్యూస్ చూస్తుంటే నాకు చాలా చాలా భయం అనిపించింది, బాధ అనిపిస్తుంది. కన్న తల్లే ప్రేమించిన ప్రియుడి కోసం, అది ప్రేమనరు, దాన్ని ఏమంటారంటే పడక సుఖం, దానికోసం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఫ్యామిలీ దాని నుంచి ఆమె ఇలాంటి ఒక మృత్యువుని కోరుకుంటుందని ఎవరు కూడా ఊహించరు. ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ కూడా దీన్ని ఊహించలేదు. ఎంత కిరాతకంగా ప్రవర్తించింది. రీసెంట్ గా మనం వింటున్నాం, ఇట్లాంటి రోజు రోజుకి వస్తా ఉన్నాయి. హస్బెండ్ పైన కోపం కావచ్చు, లేదా ఇతర ఏమైనా కోపాలు కావచ్చు, అవన్నీ కూడా పిల్లల పైన చూపించి పిల్లల్ని అతి దారుణంగా కత్తులతో నరికి చంపేస్తా ఉన్నారు. ఇటు తెలంగాణలో చూసుకుని, అటు ఆంధ్రాలో చూసుకుని ఇటువంటి ఘోరాలు, నేరాలు చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా విషయం బయటకు వచ్చింది. ఇద్దరు కూడా టీచర్లే. మరి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? వీళ్ళని ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ఈ వార్త వింటుంటే ఖచ్చితంగా మీరు రక్తం మరుగుతుందా? ఈ మహిళని ఏం చేయాలంటారు? ఈ మహిళను లోపరుచుకున్న ఆ ప్రిన్సిపల్ని ఏం చేయాలంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. ఒకసారి నేను మరిన్ని విషయాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ కేసు ఎలా బయటపడింది, ఈ శ్రేయాన్స్ ఎవరైతే కుమారుడు ఉన్నారో 12 సంవత్సరాల అబ్బాయి, ఈ రోమా కుమార్ అనే ఒక రాక్షసురాలి మహిళకి పుట్టిన ఆ బిడ్డని ఎంత కిరాతకంగా చంపిందనే ఆ భర్త ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు కూడా అందించే ప్రయత్నం చేస్తా. అయితే అక్కడ రూరల్ ఎస్పీ విక్రమ్ సెహాగ్ ఆయన చెప్పిన ప్రకారం రోమా అలాగే ఎవరైతే ఉన్నాడో దౌర్భాగ్యుడు నిర్మల్
ఈ హత్యని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారో వారు ఒక కారులో ఆ ఎవరైతే బాలుడున్నాడో శ్రేయాన్స్ అతని మృతదేహాన్ని బెడ్నా అనే ఒక గ్రామంలోకి కొన్వార్ అనే ఒక వంతెన సమీపంలో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి ఒక మండే పదార్థాన్ని ఉపయోగించి నిప్పండించారు. జూన్ 15న పోలీసులు కాలిపోయిన శరీర భాగంతో ఉన్న అవశేషాలను కనుగొన్నారు. దర్యాప్తు అప్పుడే ప్రారంభించారు. రోమా కుమారిని అరెస్ట్ చేశారు. నిర్మల్ పస్వాన్ని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బాలుడు తండ్రి ప్రమోద్ కుమార్ గుప్తా రోమాకు సాధ్యమైనంత వరకు కఠినంగా శిక్షించాలని, అలాగే ఈ కేసు గురించి ప్రజలు తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాడు ఉరి శిక్ష వేయాలని చెప్పి. అలాగే విలేకరులతో మాట్లాడుతూ తన భార్య చాలా కాలంగా ఉన్న వివాహేతర సంబంధం నుండి ఉద్భవించాయని ఆరోపించారు. మరియు ఆమెకి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆమెకి సంబంధం ఉందని నాకు తెలుసు, కానీ తన సొంత కొడుకును హత్య చేయడానికి ఆమెను ఉరి తీయాలని ఆయన అన్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోమా పిల్లలు ఆమె నిర్మల్ని కలవడానికి రోహ్తాస్ కు తరచు వెళ్లడంపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కుటుంబంలో ఉద్రిక్తకు దారితీసింది. సో గైస్, చూశారు కదా, రోమా కుమారి తన ప్రియుడి కోసం తన కన్న కొడుకుని నవమాసాలు పెంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని ఒక పడక సుఖం కోసం ఆ అబ్బాయిని అతి కిరాతకంగా దారుణంగా చంపేసిన ఆ మహిళ. మరి ఇలాంటి మహిళని సమాజంలో బ్రతకనివ్వాలంటారా? మీరేమంటారనే విషయం మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తన హస్బెండే చెప్తా ఉన్నాడు ఈమెను ఖచ్చితంగా చంపాలి, మరణ శిక్ష వేయాలంటూ కూడా. ఎందుకంటే కనీసం కనీసం అంటే సొంత కొడుకు మన చేతులతో పెంచాం, మన చేతులతోనే చంపేయడం అండ్ అతన్ని అంటించడం ఇంత కూడా బాధ అనిపించలేదంటే ఆ మహిళ ఎంత డేంజరో, ఎంత అతని ప్రేమలో మునిగిపోయిందో. ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ నిర్మల్, మరి ఆడు ఏం మొత్తం మంది పెట్టాడు ఆమెకి, వాడి ప్రేమలో పడి పాపం కన్న కొడుకుని చంపేసుకోంది. ఏదైతే ఈమెకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆ ఊరు ప్రజలు కూడా, అలాగే వాళ్ళకి సంబంధించిన కాలేజ్ యాజమాన్యం, వీళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని దారుణంగా ఉరి తీయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. చూద్దాం, మరి పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ నిర్మల్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ వీరికి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు రాళ్లతో దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది.